ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత పాల్సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పాల్సెట్ వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది, వాటి కోసము మనము ఎటువంటి సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ చేసుకుందాం. పాల్సెట్ 2020 సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి జూన్ 20వ తేదీ నుంచి జూన్ 20th నుంచి జూలై 1st వరకు ఉండబోతుంది. జూన్ 20వ తేదీ నుంచి జూలై 1st వరకు. జూన్ 20వ తేదీన ఆయా కేటగిరీ ర్యాంక్స్ని బే చేసుకొని మొదట వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000, 20 నుంచి 30, 40 అండ్ 40,000 నుంచి 60,000, 60 నుంచి లాస్ట్ వరకు అట్లా విధంగా మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పిలుస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 1 డే మనకు కేటాయించుకున్నట్టు ఒక 1 డేలో మన సర్టిఫికేట్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆల్రెడీ చెప్పాను నేను. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి? 10th క్లాస్ మార్క్ లిస్టు, 10th క్లాస్ సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, పాల్సెట్ ర్యాంక్ కార్డు అండ్ పాల్సెట్ హాల్ టికెట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ కాదు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ ఒరిజినల్ తీసుకొని ఆధార్ కార్డుతో సహా ఒరిజినల్ తీసుకొని వాటితో పాటు జిరాక్స్ కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇవి సర్టిఫికెట్స్ అన్ని మనం తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఆ 1 డే వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఫస్ట్ ర్యాంక్ నుంచి ఇంతవరకు అని పిలుస్తారు. పిలిచిన తర్వాత అక్కడ మీకు సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒరిజినల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒక జిరాక్స్ 2 జిరాక్స్ సెట్స్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనేసి ఒక లాగిన్ నేమ్ అను యూజర్ ఐడి అనుకు ఇచ్చేస్తాడు అనమాట. దాన్ని తీసుకొని 1 డే గ్యాప్ ఉంటుంది మీకు. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మీకు నెక్స్ట్ డే నుంచి ఒక 3 days ఇస్తాడు. ఒక 3 days దేనికి? ఆప్షన్స్ పెట్టుకోవడానికి. కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆప్షన్స్లో మీకు ఏదైతే కాలేజ్లో మీరు జాయిన్ కావాలని అనుకుంటున్నారో అదే కాలేజ్ మీరు ఒక ప్రిఫరెన్స్ వైజ్ మీరు పెట్టుకుంటూ వస్తారనమాట. ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఆ కాలేజీలో మేము జాయిన్ అవుతాం అనుకుంటేనే మీరు ఆ ఆప్షన్ తీసుకోండి. మీరు పెట్టిన ఆప్షనే అక్కడ వస్తుంది, వేరేది రాదు. తర్వాత మీకు అలాట్మెంట్ అయిన తర్వాత నాకు ఈ కాలేజ్ నేను పోను అంటే కుదరదు. మీరు ఏదైతే మీరు ఇక్కడ ఆప్షన్స్ మీరు 10 పెట్టారనుకోండి, ఆ 10లో నేను 9వ వచ్చినా కానీ నేను పోతాను అనే విధంగా ఉండాలి. సో ఆ 3 days ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్స్ తర్వాత మొత్తం ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక రోజు ఆప్షన్స్ కరెక్షన్ కోసం ఇస్తాడు. ఏదైనా మీ మనసు మళ్ళీ మారిందేమో అనేసి ఒకరోజు ఈ ఆప్షన్స్ పెట్టుకునే లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్స్ పెట్టుకునేది అయిపోయిన తర్వాత ఒకరోజు ఆప్షన్స్కు కరెక్షన్ డేట్ ఇస్తాడు. కరెక్షన్ కోసం ఆ డే అయిపోయిన తర్వాత ఒక 2 daysకి అంటే జూలై 1 వరకు ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పారు కదా. జూలై 1 వరకు ఆ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత జూలై 3వ తేదో 4వ తేదో జూలై 4th కానీ ఆ విధంగా వచ్చేసి మీకు కంపల్సరీ మీ మొబైల్కు అలాట్మెంట్ పలానా కాలేజీలో పలానా బ్రాంచ్ అనేది మీకు అలాట్ అయింది అనేది ఇస్తాడనమాట. ఆ విధంగా మీకు ఆ మొబైల్కు కానీ లేదంటే మీరు నెట్లో సెట్ చేసిన తర్వాత ఒక అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని అండ్ సెల్ఫ్ రిపోర్ట్ ఈ 2 తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళి ఒక డేట్ ఇస్తాడు, ఒక వారం రోజులు టైం ఇస్తాడు. 4 రోజులు, 5 రోజులు లేదంటే వారం రోజులు. ఆ వారం రోజుల్లో మీరు ఆ అలాట్మెంట్, ఆ సెల్ఫ్ రిపోర్ట్ పేపరు ఆ 2 తీసుకొని పోయి అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్. సో మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే చెప్పినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటి జిరాక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చాలు. మీరు ఆ పేపర్స్ జిరాక్స్ పేపర్ మీద అటెస్టెడ్ చేసినా బెటరే, ఒకవేళ చేయకపోయినా నో ప్రాబ్లం. సో చేయకపోయినా నో ప్రాబ్లం, జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలంటే. జిరాక్స్ నీట్గా ఉండాలి, ప్లస్ స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలి అండ్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలి. మీరు ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేము అండ్ ఆధార్లో ఉన్నటువంటి నేము కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు మిస్టేక్స్ ఉన్నాయి, ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి.
తర్వాత ఆప్షన్స్ చూజ్ చేసుకోవడంలో కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం అస్సలు మీరు పెట్టుకోవద్దు. మీకు ఇష్టమైతేనే మీరు జాయిన్ కావాలి. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ సజెషన్ తీసుకోవాలి. నేను ఒక కాలేజ్ నేమ్ చెప్తాను, ఆ కాలేజీలో జాయిన్ అవుతారా, ఓకే, జస్ట్ అది సజెషన్ అంతే. మీరు థింక్ చేసుకోవాలి, నేను ఆ కాలేజీలో ఎంతవరకు ఉండగలుగుతాను, నాకు దగ్గర అవుతుందా, దూరం అవుతుందా, ఆ కాలేజీ అసలు బెటరేనా, అన్ని తీసుకోవాలి. ఏదైనా సజెస్ట్గానే తీసుకోవాలి, ఎవరు చెప్పినా కానీ. కన్ఫర్మేషన్ కాదు అది, మీరు ఓన్ డెసిషన్ తీసుకోవాలి. ఆప్షన్స్ విషయంలో కూడా ఫస్ట్ ఇది పెట్టి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మనసు మార్చి మళ్ళీ వేరేది పెట్టి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మనసు మారి కన్ఫ్యూజ్ అయిపోయి అంత థింక్ చేసేదానికట ఒక్కసారి బాగా థింక్ చేసి ఒక ఆర్డర్లో రాసుకొని, ఒక పేపర్లో రాసుకొని, ఒక ఆర్డర్ వైజ్ రాసుకున్న తర్వాత ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఫిక్స్ అయ్యాకనే అక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి. సో తర్వాత కరెక్షన్ కూడా ఒక రోజు ఇస్తాడు. తర్వాత మీకు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్లోనే కౌన్సిలింగ్లో సీట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పటికే లేట్ అయింది. తర్వాత మీకు క్లాసెస్ కూడా జూలై ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో మీకు స్టార్ట్ అవుతాయి. జూలై సెకండ్ వీక్ కల్లా మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా క్లాసెస్ కూడా ముందుగానే మీరు వెళ్ళొచ్చు. మీకు అనుకూలమైన కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎటువంటిది ఏం డౌట్స్ ఉన్నాయి కానీ మీరు అడగవచ్చు అనమాట. ఓకే, మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623.